Hello guys, welcome back to our channel Study with Sridevi. If x square by a square plus u plus y square by b square plus u plus z square by c square plus u equal to 1, prove that dou u by dou x whole square plus dou u by dou y whole square plus dou u by dou z whole square equal to 2 into x dou u by dou x plus y dou u by dou y plus z dou u by dou y. సో మనకి క్వశ్చన్లో ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ యూ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బై బీ స్క్వేర్ ప్లస్ యూ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ యూ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం దీన్ని, ఇది బైలో ఉంది కదా, ఇన్వర్స్ చేస్తే మనకి మల్టిప్లైలోకి వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ పవర్ -1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ యూ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సి ప్లస్ యూ పవర్ -1 ఈక్వల్ టు 1. సో దీన్ని ఈక్వేషన్ 1 తీసుకుందాం. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఇప్పుడు మన యూవీ ఫార్ములా అప్లై చేసామనుకోండి. యూవీ ఫార్ములా ఏంటి? సో యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. 2x ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్తో డెరివేటివ్ చేయడానికి ఏం లేదు కాబట్టి 0 మైనస్ వై స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ ప్లస్ 0 మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 du by dx ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2x బై దీని ఇన్వర్స్లో ఉన్నది కదా, ఇన్వర్స్లో ఉంది, నార్మల్గా రాస్తే ఏ స్క్వేర్ బై యూ ప్లస్ యూ ఈక్వల్ టు ఈ మైనస్లో ఉన్నవన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ఇన్వర్స్లో ఉన్నది -2 అంటే ఇన్వర్స్లో ఉన్నట్టు కదా, సో నార్మల్గా రాసుకున్నాం. ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ అన్నిటికీ కామన్ ఉంది కాబట్టి రాసాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వి. సో దీన్ని మనం వి అనుకుంటే మనకి 2x ఈక్వల్ టు 2x బై ఏ స్క్వేర్ ప్లస్ యూ ఈక్వల్ టు వి డో యూ బై డో ఎక్స్ వస్తుంది. సో డో యూ బై డో ఎక్స్ అంటే ఏంటి? 2x బై ఏ స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ ఈ వి ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో 1/v. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ 1కి మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. సేమ్ ఎక్స్కి ఎలా చేసామో వైకి ఎలా చేస్తాం. 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో వై ప్లస్ 2y ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 హోల్ పవర్ -2 డో యూ బై డో వై మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ యూ పవర్ హోల్ పవర్ -2 డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 0 డో వై ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం 2y బై బీ స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ ఇదంతా మనం వి అనుకున్నాం కదా పైన, సో దాన్ని 1/v రాసుకుని డో యూ బై డో వైని రైట్ సైడ్ తీసుకెళ్తాం. సో ఇప్పుడు డో యూ బై డో వై వచ్చింది, డో యూ బై డో ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు డో యూ బై డో జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తాము. 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో జెడ్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో జెడ్ ప్లస్ 2z ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ యూ పవర్ -1 మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ యూ పవర్ -2 డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 0. సో సేమ్ 2zని ఇక్కడ 2z ఉంది కదా, 2z సి స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ 1/v డో యూ బై డో జెడ్. సో ఇప్పుడు మనకి డో యూ బై డో ఎక్స్ వచ్చింది, డో యూ బై డో వై వచ్చింది, డో యూ బై డో జెడ్ వచ్చింది. సో మన క్వశ్చన్లోని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో వచ్చిన వాల్యూస్ అన్నిటిని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి.
సో ఇక్కడ u బై v స్క్వేర్ కామన్ ఉంది. సో u బై v స్క్వేర్ కామన్ తీసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ యూ హోల్ స్క్వేర్. సో దీన్ని మనం వి అనుకున్నాం కదా. సో యూ బై వి స్క్వేర్ ఇంటూ వి, ఇక్కడ వి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే యూ బై వి ఉంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ 2 ఇంటూ మనకి క్వశ్చన్లోని 2 ఇంటూ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ప్లస్ జెడ్ డో యూ బై డో జెడ్ అడిగారు. సో 2 ఇంటూ ఇక్కడ అన్నిటికీ వి కామన్ ఉంది కదా, బై వి 2 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ యూ ప్లస్ 2y స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ యూ ప్లస్ 2z స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ యూ. సో ఇదంతా మనకి 1 అయిపోతుంది. సో 1 ఎక్స్ స్క్వేర్ 2 కామన్ తీసేస్తే ఇదంతా 1 అయిపోతుంది. సో 2 ఇంటూ 2 4 బై వి ఇంటూ 1 ఈక్వల్ టు 4 బై వి. సో ఇది ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 2 అండ్ 3 నుండి మనకి డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో జెడ్. ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై షో దట్ డో క్యూబ్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై ఈక్వల్ టు డో క్యూబ్ యూ బై డో ఎక్స్ డో వై డో. సో ఫస్ట్ గివెన్ యూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై, దీన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే డో యూ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ వస్తుంది. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ. అప్పుడు మనకి ఏమవుతుంది, వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ వై ఇంటూ 1 బై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ పవర్ వై మైనస్ 1 కామన్ తీస్తే వై లాగ్ ఎక్స్ ప్లస్ 1. సో ఇది 1 బై ఎక్స్ని మనం ఎక్స్ పవర్ మైనస్ 1 కింద రాసుకోవచ్చు. సో అప్పుడు ఎక్స్ పవర్ వై మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మనం కామన్ తీస్తే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్లో ఏమడిగారు, డో క్యూబ్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై. సో డో ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఇది ఎలా రాయొచ్చు, డో బై డో ఎక్స్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై రాసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చింది కదా ఎలాగా. సో డో బై డో ఎక్స్ ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ వై లాగ్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు మనం ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1. డో స్క్వేర్ సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై ఇంటూ డో ఎక్స్. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, డో బై డో వై ఇంటూ డో యూ బై డో ఎక్స్. సో మనకి ఇది వచ్చింది ఇక్కడ వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1. సో దీన్ని మనం వైతో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ వై ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్. ఎక్స్ పవర్ వై మైనస్ 1 కామన్ తీస్తే 1 ప్లస్ వై లాగ్ ఎక్స్ వస్తుంది. సో దీన్ని థర్డ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు మనకి డో బై డో ఎక్స్ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ వై లాగ్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకొని ఇక్కడ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1ని మనం ఈక్వల్ చేస్తే రెండు సేమ్ వచ్చాయి. సో డో క్యూబ్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై ఈక్వల్ టు డో క్యూబ్ యూ బై డో ఎక్స్ డో వై డో జెడ్.